తన ప్రాణం దేవుడు సమృద్ధి ఇచ్చాడు, ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. బతికినప్పుడు తినాలా, తాగాలా, ఎగరాయాలా, సచ్చేటప్పుడు ఏమి అంటారు, పిచ్చి పిచ్చి కూర్చోలు లేక. అసలు కొంతమంది దేవుడు కూడా లేడంటారు, పిచ్చోళ్ళు కదా. దేవుడు అంటే చూపిస్తావా? కీర్తన 14 దేవుడు లేడని వాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు పిల్లలు. ఎంత విచారకరము. అందుగురించే ధనవంతులు సిగ్గుపడి లోకంలో వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు, సేవకుల్ని నిన్నున్నాను కదా. కానీ ఈ దావీదంతే 103 కీర్తనలు ఏమంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుమును, నా అంతరంగము సమస్తమా ఆయన చేసిన మేలు ఉపకారం దేనిని మరొకమంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు ఏమంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఈ ధనవంతుడేమో ఈయనేమంటాడు, నా ప్రాణంతో తినుము, తాగము, సుఖించుము. ఈ రోజుల్లో ఇదే మార్గంలో పోయేవాళ్ళు ఉన్నారా? దావీదులాగా చెప్పేవాళ్ళు ఉన్నారా? ధనవంతులాగా చెప్పేవాళ్ళు ఉన్నారు పిల్లరా? ధనవంతుల స్వభావం కలిగిన వాళ్ళు కదా. అందుగురించి ఒక్కసారి భూమానం దాటిపోతే ఆటిపోతుంట పాతాళం. ఆ పాతాళం తప్పించుకోవాలంటే దేవుని నమ్ముకొని వాక్యానుసారం బతకాలి. అందుకు కొలస్సీ రాసిన పత్రిక ముగించుకుంది 1:28 చూస్తే, ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణ చేసి ఆయన ఎదుటి నిలబెట్టవాలని బుద్ధి చెప్తూ ప్రతి మనుషునికి ఆయనను ప్రకటించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎంత వండర్ కదా, ఎంత వండరు. అందుగురించే ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణ చేసి ఆయన ఎదుటి నిలబెట్టవాలని బుద్ధి చెప్తూ ప్రతి మనుషునికి ఆయనను ప్రకటించుచున్నాను అంటాడు మహానీయుడు పౌలు భక్తుల ద్వారా పిల్లరా. అందుగురించే ప్రసంగం 1:10 వెర్రితనము మతిహీనత వెర్రితనమైంది పిల్లరా. కాబట్టి ఈ రాత్రికాలం ధనవంతుడు ఏ విధంగా బతికాడు, తిని తాగి ఎగరాడే పాతాళం పోయాడు. పాతాళంలో వేదన బాధకరం. భూమానం దాటిపోతే పాతాళం. భూమి మీదే భయభక్తులు కలిగి వాక్యానుసారంగా బతకాల పిల్లరా. అందుగురించే ఈ లోకంలో అపోస్తలుల కార్యములు 2:8 పేతురు 1:8-10 అప్పుడు పేతురు యోహాను చేతుల నుంచి వారు పరిశుద్ధాత్మ పొందిరి. అప్పుడు అపోస్తలులు చేతులుంచగా సీమోను లోగడ శిలువ లోగడ మరి గారడి విద్య సీమోను అనే వ్యక్తి చేయి పెడితే నాకు స్వస్థత వరం రావాలా, ప్రార్థన వరం రావాలని కోరుకుంటు డబ్బులు పెట్టి కొన్ని నశించిపోతావు జాగ్రత్త అని ఆనాడు సీమోనుకి హెచ్చరించినారు పిల్లలు. అపోస్తలుల కార్యములు 8వ చూస్తే పేతురు యోహాను చేతులిచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగిరి, ప్రజల మీదికి పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తలులు చేతులుంచగా దేవుడు దిగినాడు, పరిశుద్ధాత్మ దేవుడు. సీమోను లోగడలో ఉన్నటువంటి గారడీలు చేసేటువంటి వాడు జనల్ని తప్పుదోలో పట్టించేవాడు, మాయాలు చేసేవాడు, గారడీలు చేసేవాడు. అయ్యా నాకంటే అద్భుతాలు చేసేవారు సేవకులు ఉన్నారు కదని నేను డబ్బులు ఇస్తాను, ఆ వరం నాకు ఇస్తావన్నాడు. నీ హృదయం సరైనది కాదు, నువ్వు దేవుని దగ్గర పాశ్చాత్యం కలిగితే నీకు దేవుడు అనుగ్రహిస్తాడని చెప్తారు. అక్కడ సువార్త చెప్తారు, మంచి మాట చెప్తారు. మారు మనసు పొందాలా, మారు మనసు పొందాలా, మార్పు చెందాలా, పరిపూర్ణంగా ఉండాలా. జ్ఞానములు ఎంతోమంది ఉన్నారు, లోక సంబంధమైన జ్ఞానం. మనం దేవుని జ్ఞానం కలిగి ఉండాలి పిల్లరా. అందుగురించే దేవుని జ్ఞానం మనం పొందాలంటే దేవుని వాక్యం ప్రకారంగా మనం బతకాలి కదా. అందుగురించే పిల్లల ప్రయాస పాపములో ఉన్న వారిని విడిపించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి పరలోకరాజ్యం విడిచి భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఒకసారి మనం ఆలోచిస్తాం పిల్లరా. ప్రజలను పాపములు ఉన్నవారిని, శాపములు ఉన్నవారిని, మరి అజ్ఞానములు ఉన్నవారిని దేవుని జ్ఞానం రావాలని, దేవుని వైపు రావాలని కోరుకుంటాడు. మత్తయి సువార్త 11:28 చూస్తే, ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన జనులారా మీరు నా దగ్గర నేను మీకు విశ్రాంతి ఇస్తానంటాడు, పరలోక రాజ్యం ఇస్తానంటాడు. ఆత్మ కొన్ని కోట్ల సంవత్సరాలు భూమి మీద దయ్యాల జ్ఞానం కలిగిన వారికి దేవుని వాక్యం చెప్పి దేవుని వైపు నడిపించాలే నీకు ఇచ్చినట్టు బాధ్యత. పిల్లరా, లోకంలో ఎన్ని వారిని ఎన్నుకున్నాడు? పెద్ద పెద్ద ధనవంతుల్ని, కోటీశ్వరులను ఎన్నుకున్నాడా? పేదవాళ్ళని ఎన్నుకున్నాడా? నశించిపోయే మనల్ని, నశించిపోయే ప్రజలు రక్షించడానికి నిన్ను నన్ను మనం దేవునికి సాధనాలుగా పనికొచ్చే పాత్రగా వాడుకున్నాలా. లోకంలో ఎవరిని ఎన్నుకున్నట? వెర్రివారిని ఏర్పరచుకున్నాడంట కదా. లోకంలో ధనవంతులు సిగ్గుపడి లోకంలో వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. అందుగురించి దినములో చెడ్డవు కనుక సమయం పోయి ఇక సద్వినియోగం చేసుకున్న అజ్ఞానులలో కాక జ్ఞానంలో నడుచుకోవాలని బైబిల్ చెప్తుంది. ఒకసారి ఆలోచించండి. నాకు బైక్ ఉంది, బైక్ ఉంది, డబ్బు హోదా ఉంది అని నిరనీల కంటే దేవుని వాక్యానికి లోపడి బతకాలి. ఈ లోకం ఎంతోమంది కదా డబ్బు లబ్ డబ్బు లబ్ డబ్బు గుండు కొట్టుకుంటారు కొంతమంది. ఒక్కసారి భూమానం దాటిపోతే పరిస్థితి ఏంటి? దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి పిల్లల అందుగురించే ప్రకృతి సంబంధమైన మనిషి దేవుని ఆత్మ సంబంధాన్ని అంగీకరించు. అవి అతనికి వెర్రిగా కనబడుతున్నాయంట. ఈ లోక జ్ఞానము, ఈ లోకములో
ఈ లోకంలో పిచ్చోళ్ళు, ఈ లోక జ్ఞానము వెర్రితనము, దేవుని జ్ఞానము చాలా విలువైంది, శక్తి కలది. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దుర్దినములు రాకముందే నీ బాల్య దినమందే సృష్టికర్తను స్మరించు. భూమండలం దాటిపోతే పరిస్థితి పాతాళమే. ఒకసారి మనము ఆ క్లిప్ చూస్తే మన వీడియో ఉంటుంది కదా. దుర్దినములు రాకముందే ఈ భూమండలములో భూమండలం దాటిపోకముందే మనం మారు మనసు పొంది క్రీస్తు కొరకు బ్రతికి ఆయన కొరకు జీవిస్తే మనకు ఆశీర్వాదం. అందుగురించి ధనవంతుడు సిగ్గుపరిచి లోకంలో వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. దినములు చెడ్డవు కనుక సమయం పోనీగా సద్వినియోగం చేసుకొని అజ్ఞానులుగా జ్ఞానం నడుచుకోండి. ఈ దుర్దినములు కదా, భయంకర దినాల్లో ఉన్నాము, మేలుకోలు కోలుకోండి. ఆ వీడియో క్లిప్పింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఒకసారి ఆలోచించండి. ఆ వీడియో చూసినట్టయితే కదా, దుర్దినముల గురించి సాంగ్ వింటే ఎంతో విలువైన మాట. ఒక్కసారి మన జీవితాన్ని ఆలోచించుకుందాం ప్రియులారా. ఎందుకంటే దుర్దినములు రాకముందే సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి. యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ. యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని. విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని. విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే.
ఒక్కసారి మన జీవితాన్ని ఆలోచించుకుందాం పిల్లరా. ఎందుకంటే దుర్దినములు రాకముందే దుర్దినములో ఉన్నాం. ఈ చివరి దినాల్లో మరి ఈ యొక్క సాంగ మాట విన్నాము, పాటించబోదు. ఒక్కసారి మన జీవితం ఎలా ఉందో ఎప్పుడు రాలిపోతామో తెలియదు. కాబట్టి ధనవంతుడు సిగ్గుపరిచి లోకములు వెర్రివారిని ఏర్పరచుకున్నాం. వాక్యం విన్నావు చూసావు, విన్నావు కదా. నీ జీవితం నీవే సరి చేసుకో పిల్లరా. ఒకసారి ఆలోచించాలి, తలలో ఉంచండి. ఈ మాట పాట వాక్యం విన్నావు, ఒకసారి మన జీవితం ఆలోచన చేసుకుని క్లుప్తంగా ఒకరు ప్రార్థించాలి పిల్లరా. దేవా, ఈ యొక్క భయంకర దినాల్లో ఉన్నాము, నీకు సాక్షిగా బతుకుతాను. నా బతుకులు నీ కొరకు బతుకుతాను. నేను అజ్ఞానంలో ఉన్నాను, నీ దేవుని జ్ఞానం నడుచుకోవడానికి కృప చూపాయని అడుక్కో. ప్రార్థన చేయండి ఒకరు. ఈ మాట పాట విన్నావు కదా, ఆలోచించండి ప్రియురా, తలలోంచండి, ప్రార్థించండి. ప్రార్థించండి క్లుప్తంగా ఒకరు ప్రేరేపించిన వాళ్ళు. పరిశుద్ధం వేలకొలతో పరిశుద్ధం దేవ, మీ పాదములు పదములు స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభుత్వ మీ మాటలు ఎంతో ఉన్నతమైన ఈ దుర్దినాల్లో తండ్రి నేను అవును ప్రభు, దుర్దినం జ్ఞానం తండ్రి, అజ్ఞానం కాకుండా జ్ఞానంతో జ్ఞాన విషయం తండ్రి ప్రభు, నీవు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలను తండ్రి దీవించి ఆశ్రయించిన దేవత ప్రభు, ఎంతో ఉన్నతమైన మాటలు తండ్రి, సమాధానం ఇచ్చే మాటలు తండ్రి, బయలుపరచడం తండ్రి, ప్రతి మనసును ప్రతి హృదయాన్ని నీ వైపు చూస్తూ నీ అంత భయభక్తులతో జీవించినట్టు నీకు దయచేసి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభు, స్తోత్రం. సన్నిధిలో నీ మాటలు ఎంతో కృప ఆసక్తితో నిలిచాపడకుండా తండ్రి, నీ సన్నిధిలో నీ మాటలు వినగలిగి చెప్పి ప్రతి హృదయాన్ని తండ్రి, హృదయనేత్రాలు తెరవబడిన జ్ఞానంతో నిండిన మాటలు తండ్రి. ప్రభు, మీ మాటల్లో ఎంతో శక్తి ఉన్నది తండ్రి. ప్రభు, బలం ఉన్నది ప్రభు. మా ఉన్నటువంటి చాపడకుండా నిర్లక్ష్యం చేయకుండా నీ సన్నిధిలో కూడుకొని ప్రభు, నీ సన్నిధిలో నీ మాటలు ఎంతో వినగల శక్తి దయచేయడం నా స్తోత్రాలు తండ్రి. చేసిన ప్రతి ఒడిని పేరు దీవించుందండి ప్రభు. నీ యొక్క వాక్యంలో ప్రభు ప్రతి ఒక్కరిని పాల్గొని నీ మాటలు దేవజనం నడిపించడం నా స్తోత్రాలు తండ్రి. నీ మాటలను వినగల శక్తి ప్రతి మనసుకు దయచేసిన వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో తండ్రి నీ యొక్క ప్రేమను పొందే భాగ్యం ప్రతి ఒక్కరిని దయచేయడం మాట్లాడుతూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.